నమస్కారం. నా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాము, యూట్యూబ్ ఫాలోవర్స్‌కి ప్రతి ఒక్కరికి నమస్కారం. ఇది దాదాపుగా పెద్ద చెమ్మకాయ, అడవి చెమ్మకాయ అంటారు దీన్ని. దీని శాస్త్రీయ నామం, దీని పోలిక అనేది దాదాపుగా మాకు లాంగ్ వీడియోలో ఉన్నది. నేను ఒకటేనండి, ప్రపంచ వాసులారా, ప్రకృతి ప్రేమికులారా, ఆయుర్వేద అభిమానులారా, వైద్యం అనే రంగులమయంతోని, విద్య అనే నాటకముతోని మన విద్యా బోధన మన యొక్క జీవన శైలిని నాశనం చేశాడు. అది పక్కన పెట్టండి. కేవలం 75-150 సంవత్సరాల కాలంలో ఈ ప్రకృతిలో ఉండవలసిన సహజ సంపద వినాశనం అయింది. అది 100% వాస్తవం. కేవలం మన జీవన స్థితిగతులను మనను నడుచుకోవడానికి, మనను మార్చుకోవడానికి ముందడుగేయాలి. అది 100% వాస్తవం. ఇటువంటి బాలురకు ఈ యొక్క బాలురే రేపటి పౌరులు. బాలురకు వ్యాధిగ్రస్తు ఉన్న మీ ఇంట్లో వ్యాధిగ్రస్తులకు, వృద్ధులకు ఎవరికైనా ఒకటేనండి, ఈ చెమ్మకాయల చెట్టు ఎక్కడ కనిపించినా ఫస్ట్ గౌరవించండి. ఈ చెమ్మకాయల ఆకును సేకరించండి. ఈ చెమ్మకాయలను సేకరించండి. ఎక్కువ కాలం దొరికితే 2-3 ఆకులు, ఈ ముగ్గురు కదండి, ఈ ముగ్గురు ప్లస్ వీరి ఇంట్లో ఎందరు ఉంటారు? మీ ఇంట్లో ఇద్దరు, మీరు ముగ్గురు పిల్లలు, మీ అమ్మ 5 కదా. ఈ 5గురికి 5 రోజుల 10 ఆకులు వేయండి. ఎలా? మీరు తీసుకునే ఆహార పదార్థంలో ఏదైనా కానీ కొన్ని యాపాకులు వేయండి, కొన్ని తులసాకులు వేయండి, ఆహారం వండుకొని తినాలి. ఎంత బాగా పనిచేస్తుంటే ఈ తీగ ఎంత మృదువుగా ఉంటుంది, ఆఖరి పట్టుకో, ఎంత ముదురుగా ఉంటుందో అంత ముదురుగా ఉండి మన కేంద్ర నాడి వ్యవస్థలో ఉన్న అన్నిటిని పటాపంచలు చేస్తుంది. ఇది తెలియక దాదాపుగా ఈ పిల్లలకు కానీ ఎవరు కానీ తెలియక ఎక్కడ లేదండి. ఆయుర్వేద అభిమానారా, ఈ ప్రకృతిలో అన్నీ అనుకూలిస్తే, అన్ని పదార్థాలు ఉంచితేనే అన్ని వ్యాధులను తరిమి కొట్టే అవకాశం ఉంటుంది. దీన్ని అందరూ మంచిగా ఉపయోగించుకొని, అంతేకాకుండా చెమ్మకాయలతో, చెమ్మాకులతో, ఆవ నూనెతో చెమ్మ ఆయిల్ ఉపయోగించుకొని దీపారాధనకు ఆయిల్ పుల్లింగ్ ఉపయోగించుకోండి. పక్షవాతం కానీ, గుండె వ్యాధులకు అన్ని వ్యాధులు తరిమి కొట్టే అవకాశం ఉంది. అందరూ ఉపయోగించుకొని మంచి ఆయుర్వేద ధర్మాలుగా వర్ధిల్లుతారని ఆశించుకుంటూ నేను సెలవు తీసుకుంటూ జై హింద్.